మిత్రులారా నమస్తే. ఒక చిన్న పుస్తకం అండి. సైజు చిన్నది, 100 పేజీలు కూడా లేదు. కానీ ఆ నవల విశ్వవిఖ్యాతి చెందినటువంటి ఒక గొప్ప సినిమాకు ప్రాణం పోసింది. చిన్ని నవల అంటే చూడ్డానికి ఒక నీటి బొట్టు, కానీ అది సముద్రం అంత సందేశం ఇచ్చింది. లేకపోతే మనం ఎందుకు మాట్లాడుకుంటాం? ఆ పుస్తకం గురించి పరిచయం చేయాలి ఇప్పుడు. అయితే ఆ పుస్తకం చదివిన తర్వాత సినిమా చూస్తారా, లేకపోతే సినిమా చూసిన తర్వాత ఆ పుస్తకం చదువుతారా? కానీ రెండిట్లో ఏ ఒక్కటి ముందు చేసినా ఆ రెండోది తర్వాత ఇమీడియట్గా చేస్తారు. ఇది నా దావా, ఛాలెంజ్. అయితే మంచి పుస్తకాన్ని, మంచి సినిమాని పరిచయం చేశారని ఖచ్చితంగా మెచ్చుకుంటారు. రాజకీయ విషయాల్లో కొంచెం అటు ఇటు మాట్లాడేవాళ్ళు ఉంటారు, కానీ ఈ విషయంలో మాత్రం రెండో మాట లేదు. ఆ పుస్తకం ఏంటండి ఇది. సైకిల్ దొంగ అని తెలుగులో వచ్చింది, బైసికిల్ థీవ్స్. నేను చెప్పబోతున్నటువంటి ఈ నవల గురించి సినిమా పేరు కూడా బైసికిల్ థీవ్స్. ఇది ఇటాలియన్ నవల, నియో రియలిస్టిక్ నవల. లూగి బార్టోలిని అనే ఆయన ఇటాలియన్ రచయిత రాసినటువంటి అద్భుతమైనటువంటి నవల. ఎప్పుడు సుమారు 75 సంవత్సరాల క్రితం, అంటే 1946లో వచ్చినటువంటి నవల. దాన్ని 1948లో విట్టోరియో డి సికా అనే దర్శకుడు అత్యంత ప్రతిభావంతంగా చిత్రాన్ని నిర్మించాడండి. నవల గొప్పదా, సినిమా గొప్పదా అంటే మనం ఎటు తేల్చుకోలేం. సాధారణంగా నవల సినిమా తీసేటప్పటికీ ఆ నవల, ఆ వైదుష్యము, ఆ గొప్పతనము అదంతా కూడా సినిమాలో ఎక్కడుంటుందని పెదవి విరిచేస్తాం. కానీ సినిమాకి సినిమానే, నవలకు నవలే. అంత గొప్ప నవల, అంత గొప్ప సినిమా. సరే, ఇప్పుడు ఏమిటి ఈ నవలలో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే, తెలుగులో లేకుండా మీకు సాధారణంగా నేను పరిచయం చేయను. ఎందుకంటే కొన్ని గొప్ప నవలలు, పుస్తకాలు పరిచయం చేయాలి తప్పదు. కానీ ఇది ఇటీవలనే తెలుగులో ఈ బైసికిల్ థీవ్స్ అనేటటువంటి ఈ నవలని తెలుగులో ప్రచురించారు, సైకిల్ దొంగ అని. అనిల్ బత్తుల పబ్లికేషన్స్, శ్రీనివాస చక్రవర్తి గారు దీన్ని అనువాదం చేశారు. చక్కటి అనువాదం. చూశారు కదా, సైజు చాలా చిన్నది, కానీ ప్రపంచాన్ని మనకు చూపించింది. 75 సంవత్సరాల తరువాత కూడా ఈ సమాజంలో పేదరికము, నేరగాళ్ళు, అనేక దుర్భర పరిస్థితులు, విధ్వంసకర పరిస్థితులు, మనుషుల్ని విచ్ఛిన్నం చేసేటటువంటి సామాజిక దుస్థితులు, వీటన్నిటి వెనక ఉన్నటువంటి రాజ్యకాంక్షలు, యుద్ధకాంక్షలు, దోపిడీ వ్యవస్థ, ఎన్నో విషయాలని చిన్న నవలలో, అతి చిన్న నవలలో పెట్టి మనల్ని చదివిన తర్వాత మనల్ని కన్నీరు మున్నీరుగా చేసేస్తుంది. అది ఈ నవల. చూడ్డానికి విషయం ఏమీ లేదండి. ఒక సామాన్యుడు తన సైకిల్ని ఎత్తుకుపోతాడు ఒక దొంగ. చాలా సిల్లీగా ఉంటుంది. ఆ సైకిల్ని మళ్ళీ పొందడానికి, ఆ సైకిల్ని దొంగిలించిన దొంగను పట్టుకోవడానికి వేట ప్రారంభిస్తాడు ఆ సామాన్యుడు. అదే నవలంతా. కాకపోతే ఆ వేటలో అతను దొంగ ఎవడో కనిపెడతాడు, తన సైకిల్ని కనిపెడతాడు. కానీ ఈ క్రమంలో, ఆ నవల సాగుతున్న మొత్తం క్రమంలో దొంగలెవరు, వేశ్యలెవరు, నేరగాళ్ళెవరు, వీళ్ళందరితో మిలాఖత్ అయినటువంటి పోలీసులు ఎవరు, ఈ వ్యవస్థ మొత్తం ఇంత విధ్వంసకరంగా, ఇంత భయానకంగా, ఇంత బీభత్సంగా ఉండడానికి
అసలు కారణాలు ఏమిటి? ఇవన్నిటినీ కూడా మనకి ఏదో పెద్ద పెద్ద రాజకీయమైనటువంటి చర్చలు, తాత్వికమైనటువంటి చర్చలు ఏమీ ఉండవు. కథ చెబుతూ ఉంటాడు, కథ జరుగుతూ ఉంటుంది, మనం గ్రహిస్తామన్నమాట. ఇది రెండవ ప్రపంచ యుద్ధం తరువాత రోమ్ నగరంలో ఉన్నటువంటి అతి భయానకమైనటువంటి దుర్భర దారిద్ర్య పరిస్థితుల్ని వర్ణించినటువంటి నవలండి. సామాన్యుడు, అతి సామాన్యుడు, దిగువ మధ్య తరగతికి చెందినటువంటి ఒక రచయిత, ఒక జర్నలిస్టు, ఒక కవి అనుకోండి. అతను ఆంటోనియో అనే అతను, ఆ సామాన్యుడు, అతనికి ఉద్యోగం రాక వస్తుంది. ఆ ఉద్యోగానికి సైకిల్ అవసరం అవుతుంది. సైకిల్ ఏమో తాకట్టు పెట్టి ఉంటుంది. సైకిల్ లేకపోతే ఉద్యోగం ఉండదు. సింపుల్గా చెబుతున్నాను. అంటే నవలకి సినిమాకి కొద్దిపాటి షిఫ్ట్ ఉంటుంది. అది కూడా నేను మీకు చెబుతాను. ఎందుకు ఇంత ముందు నవల గురించి మాట్లాడుకుని తర్వాత సినిమా గురించి మాట్లాడుకుందాం. సో ఆ సైకిల్ తెచ్చుకొని పాపం ఎన్నో తంటాలు పడి, భార్య తమ పెళ్లి నాడు అమ్మగారు ఇచ్చినటువంటి, కట్నంగా ఇచ్చినటువంటి పక్క మీద దుప్పట్లు అమ్మివేసి ఆ సైకిల్ని భర్తకి తాకట్టు నుంచి విడిపించి ఇప్పిస్తుంది. ఆ సైకిల్ వేసుకొని ఉద్యోగానికి దర్జాగా ఒకరోజు వెళ్తాడు. వెళ్ళిన మొదటి రోజునే సైకిల్ ఎత్తుకుపోతాడు ఒక దొంగ. చాలా మనకి ఆఫ్టర్ ఏంటి సైకిల్ ఏంటి, ఇక్కడ మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత దుర్భరమైనటువంటి పేదరికంలో వాళ్ళు ఉన్నారో. పెళ్ళినాడు డౌరీగా ఇచ్చినటువంటి పక్క మీద దుప్పట్లు, వాటిని అమ్మితే కానీ తాకట్లో లేని సైకిల్ని తీసుకురాలేని పరిస్థితి. ఆ సైకిల్ని ఎవడో దొంగిలించాడు దొంగ. వాడిని పట్టుకోవడం కోసం రోజంతా తిరుగుతాడు, వేట ప్రారంభిస్తాడు. సినిమాలో కొడుకు కూడా అతనితో పాటు ఉంటాడు, 7-8 సంవత్సరాలు ఉన్నటువంటి కుర్రవాడు. ఇదండి ఈ నవల మొత్తం సాగుతున్నంతసేపు. అసలు దొంగలేమిటి, వాళ్ళు చేసేటటువంటి దొంగతనాలు ఏ విధంగా ఉంటాయి, కేవలం సైకిల్ మీదే కాన్సన్ట్రేట్. ఆఫ్టర్ ఆల్ ఒక సైకిల్, ఇది కూడా ఒక విషయమేనా, ఇది కూడా ఒక దొంగతనమా, దాని గురించి పెద్ద నవల అని మనకు అనిపిస్తుంది. కానీ అండి చదివితే మనకి కళ్ళంట కాదు, లోపలే మనసంతా నీరైపోతూ ఉంటుందన్నమాట. 75 సంవత్సరాల క్రితం ఇటలీలో రోములో జరిగిన వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టినటువంటి ఈ చిన్ని నవల ఈ రోజుకి కూడా మన సమాజంలో అలాంటి దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి. ఏ దేశంలోనైనా, ఏ ఖండంలోనైనా, ఎక్కడైనా సరే మన బాధలు ఒక్కటే, మన గాథలు ఒక్కటే అన్నట్టు పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి ఆ అభాగ్యులు, అసహాయులు, అనాథలు, వాళ్ళ బాధలన్నీ, వాళ్ళ కన్నీళ్ళన్నీ, వాళ్ళ కష్టాలన్నీ ఒకటేనండి. ఇవి ఉన్నంతకాలం ప్రపంచంలో ఈ నవల అజేయంగా నిలుస్తుంది. దీని ఆధారంగా వచ్చినటువంటి సినిమా కూడా అజేయంగా నిలుస్తుంది, బైసికిల్ థీవ్స్. సో ఇక్కడ ఈ నవలలో రచయిత, నవలలో ప్రధానమైనటువంటి నాయకుడు అనండి ఆంటోనియో. అతను కదా సైకిల్ పోగొట్టుకుంటాడు. కానీ సైకిల్ వేటలో అసలు ఆ వర్ణన అండి, సైకిళ్ళు దొంగిలించినవాడు, ఆ దొంగిలించినటువంటి సైకిళ్ళని స్పేర్ పార్ట్లుగా విభజించి హ్యాండిల్సు, పెడల్సు, క్యారియర్లు, డైనమోలు, టైర్లు, ట్యూబులు, చైన్లు, దేనికి దానికి విడివిడిగా చేసేసి విడివిడిగా మార్కెట్లో అమ్మేయడం. అసలు ఆ మార్కెట్లు ఎలా ఉంటాయి, వాళ్ళ దగ్గర కొనేవాళ్ళు దొంగలే, అమ్మేవాళ్ళు దొంగలే, వాళ్ళతో మిలాఖత్ అయ్యేటటువంటి పోలీసులు దొంగలే. అసలు ఈ సైకిల్ సామాన్లు విడివిడి భాగాల మార్కెట్లు, బజార్లు, అసలు ఆ వర్ణన ఇదంతా కూడా చూస్తుంటుంటే ఏమిటిరా నాయన, ఎంత దౌర్భాగ్యకరమైన ప్రపంచంలో ఉన్నాంరా నాయన మనం అనిపిస్తుంది అన్నమాట నిజంగా. అయితే ఈ క్రమంలో ఈ ఆంటోనియో ఈ మొత్తం వ్యవస్థ యొక్క దారుణ దుర్భర దృశ్యాన్ని చూస్తాడండి. చూసి
అతను దొంగలు నిజంగా దొంగలు కాదు, దొంగలు నిజంగా నీచులు, నికృష్టులు, దుష్టులు కాదు, వీళ్ళని ఇలా నేరగాళ్ళలాగా, దొంగలుగా, ఖూనీకోర్లుగా, ముండలుగా, ముఠాకోర్లుగా ఇలా తయారు చేస్తున్నటువంటి, దగులుబాజీలుగా తయారు చేస్తున్నటువంటి ఈ వ్యవస్థ ఉందే, ఆ వ్యవస్థ యొక్క నగ్నత్వాన్ని అతను చూస్తాడు. అందుకనే నవలలో దొంగ ఎవరో తెలిసినప్పటికీ కూడా ఆ దొంగను పట్టించడానికి కూడా అతను అంగీకరించాడు, మనసు అంగీకరించదన్నమాట. చాలా గొప్ప గొప్ప డైలాగులు ఈ మొత్తం నవలలో ఉంటాయి. చిన్న నవలే కానీ మొత్తం మనకి ఆ సమాజం యొక్క అసమానతల యొక్క ఆ భయానక దృశ్యాన్ని మనకి ఇస్తుందన్నమాట. చివరికి అంటాడు, ఈ మొత్తం ఈ దొంగల్ని చూసి, వాళ్ళని దగ్గరగా వాళ్ళ జీవితాలను చూసి, అసలు అందరము దొంగలమే కదా, దొంగతనం చెయ్యనిది ఎవరు అని దొంగల మీద సానుభూతి ఏర్పడుతుంది అతనికి. ప్రకృతి నుంచి దొంగిలించుకోమా మనము అని చెప్పి, అందరూ దొంగలే అని చెప్పేటటువంటి ఒక కాన్సెప్ట్కి అతను వచ్చేస్తాడు. ఈ తర్వాత ఇలాంటి పరిస్థితుల్ని క్రియేట్ చేసింది, ఇప్పుడు నియో రియలిస్టిక్ నావల్ అని అన్నానే, దానికి సంబంధించినటువంటి కాంప్లికేటెడ్ నిర్వచనాల జోలికి పోకుండా, రాజ్యము లేదా ప్రభుత్వాలు అధికార దర్పంతో, దోపిడీ తత్వంతో ఉంటాయి. వాటికి ప్రజల యొక్క బాధలు పట్టవు. ఆ సామాన్య ప్రజల మధ్య, రాజ్యం మధ్య ఉండేటటువంటి యథార్థ సంఘర్షణని చిత్రించేదే నియో రియలిజం అని చెప్పుకోవాలి మనం. సో ఇక్కడ కొన్ని మాటలు ఈ నవలలో మీకు చెప్తాను. సినిమా గురించి వెంటనే వద్దాం మనం. ఇందులో యుద్ధ బీభత్సం గురించి ఒక చోట చెప్తాడండి. యుద్ధాల మూలంగా అనేక వేల రెట్లు దొంగలు, ఖూనీకోర్లు తయారవుతారు. ఇవి యుద్ధం వల్ల కలిగే దుష్ఫలితాలు. యుద్ధాలు వచ్చాయంటే, దొంగలు, ఖూనీకోర్లు అనేక రెట్లు పెరిగారంటే తప్పు ఎవరిది అని నిలదీస్తాడండి. అలాగే ప్రభుత్వం యొక్క బాధ్యత గురించి ఒక చోట ఈ నవల్లో చెప్తాడు కదా. ఈ భూమి మీద పడడానికి, ఈ భూమి నుంచి నిష్క్రమించడానికి మధ్య గల వంతెన మీద యాత్రికులకు దారి చూపే దీపపు నీడల్లాగా ఉండాలి ప్రభుత్వాలు. అలా ఉండటం లేదు ప్రభుత్వాల కనుసన్నల్లో మెలిగే న్యాయస్థానాలు అలా ఉండటం లేదు. జడ్జీల మీద పెద్ద తీవ్రమైన వ్యాఖ్య చేస్తాడు, ప్రభుత్వాల మీద పెద్ద తీవ్రమైన వ్యాఖ్య చేస్తాడు. జడ్జీలు సరైనటువంటి న్యాయం చేయగలరా? ఎందుకు దొంగలు అవుతున్నారు, ఎందుకు దోపిడీదారులు అవుతున్నారు, ఎందుకు ఖూనీకోరులు అవుతున్నారు, ఎందుకు వ్యభిచారులు అవుతున్నారు, నేరగాళ్ళు అవుతున్నారు? వాళ్ళకి శిక్షలు వేసేటటువంటి ఈ జడ్జీలు వీళ్ళ ప్రకృతే మనకు అన్ని రకాలుగా న్యాయం చేసేది, వీళ్ళు కాదు అని చెప్పేసి ఒక చోట చెప్తాడు. అలాగే ఆకలి గురించి ఒక చోట చెప్తాడండి. ఆకలి అంటే ఆకలిని వర్ణిస్తూ, ఆకలి ఏ పన్నైనా చేయిస్తుందని చెప్పి వర్ణిస్తూ, ఆకలి ఎలాంటిదో తెలుసా? 2 పెద్ద పెద్ద పర్వతాల మీద భయంకరమైన మంచు ముద్దలు, ఆ 2 పర్వతాల మధ్య ఒక లోయ, ఆ లోయలో గడ్డ కట్టుకుపోతే ఎలా ఉంటుంది? అలానే ఉంటుంది ఆకలి. ఇదండి. ఇట్లాగా అనేక రకాల కామెంట్లు. ఇంత చిన్న నవల్లో ఎన్ని విషయాలు పెట్టాడా? ఆఫ్టర్ ఆల్ సైకిల్ ఏంటి, సైకిల్ని ఎవడో ఎత్తుకుపోవడం ఏంటి, దాని గురించి ఒకడు వెంటబడతాం ఏంటి, దాని మీద నవల ఏంటి అనుకుంటాం. కానీ ఈ నవల చదివిన తర్వాత మొత్తం సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు, దాని వెనకాల కారణాలు, ఆ కారణాలకు దారితీసినటువంటి ఇంకా కారణాలు, వాటి వెనక మనం పడకుండా ఉండలేం. చిన్న నవలే కానీ మనల్ని వెంటాడుతుంది. మనం కూడా ఈ మొత్తం సమాజంలో ఉన్నటువంటి అసమాన స్థితులకు కారణాల కోసం కూడా మనము ఆ వేటలో పడతాం ఈ నవల చదివితే. అంతిమంగా ఈ నవల ముగిస్తూ అంటాడు కదా, దొంగతనం, పోయినటువంటి వస్తువు దొరికినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. మనకి
పోయిన వస్తువు దొరికితే చాలా ఆనందంగా ఉంటుంది. కానీ పోగొట్టుకున్న దానిని వెతకటంలోనే జీవిత రహస్యం ఇమిడి ఉంది అంటాడు. పెద్ద తాత్వికత కూడా ఎక్కడ ఏ చర్చలు లేకుండా నేను చెప్పానే, రాజకీయమైన, ఆర్థికమైన, తాత్వికమైన చర్చలు ఎలాంటివి లేకుండా కథలోనే అనేక రాజకీయ అంశాలు, ఆర్థిక అంశాలు, సామాజిక అంశాలు, తాత్విక అంశాలని ఇమిడ్చినటువంటి చిన్న నవల అన్నమాట ఇది. ఈయన చెప్తూ చివరిగా అంటాడండి, 1-2 సార్లు పోయినవి తిరిగి సంపాదించుకోవచ్చు, దొరకవచ్చు, కానీ మూడోసారి దొరకకపోవచ్చు. జీవితమే అంతా అడ్డంకులను దాటుకుంటూ మళ్ళీ వెళ్ళే, చివరికి చతికిలపడే పందెపు ఆట లాంటిదే జీవితం. మాతృగర్భంలోంచి వెలువడి భూమి మీద మానవుడు జన్మించేటప్పుడే ఈ పందెపు ఆట ప్రారంభమవుతుంది. కళ్ళు గట్టిగా మూసుకొని చనుబాలు తాగుతూ గులాబీ రంగు ముక్కుతో తల్లి వక్షం కుమ్ముతాడు. తరువాత చనుబాలు మానేసి తప్పటడుగులు వేయడానికి ఊతగా తండ్రి చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు. చనిపోయే లోపల ఎన్నిటినో ఆపేక్షిస్తాడు. అంటే మానవుడు ఈ దొంగాట, జీవితం అనేటటువంటి దొంగాటలో మానవుడు ఏ విధంగా చిక్కుకుపోతాడు అనేటటువంటి గొప్ప తాత్విక చిత్రాన్ని ఈ చిన్న నవల్లో అందించాడండి. ఈయన అంటాడు చివరికి, నేను మాత్రం చనిపోయే ముందు స్నేహితుల మొహాల కోసం వెతుకుతాను అంటాడు. ఇంత గొప్ప నవలండి, ఇంత చిన్నది చూడండి, ఎంత చిన్న సైజు. సైకిల్ దొంగ అనేటటువంటిది. ఇది ఎక్కడ దొరుకుతుందో నేను ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. ఇప్పుడు సినిమా దగ్గరికి వద్దాము. సినిమాని చెప్పాను కదా, విక్టోరియో డిసికా 1948లో తీశాడు. ఈ సినిమాలో ఈ విధమైనటువంటి ఈ సామాజిక చిత్రణ, యుద్ధ బీభత్సము, ఈ భయానకమైనటువంటి ఈ దారిద్ర్యము, వీటన్నిటి మీద ఇందులో వర్ణించినంత విస్తృతంగా అన్ని రకాలుగా అక్కడ తీసుకోకుండా వాళ్ళు ఏం చేశారంటే సింపుల్గా ఆ ఆంటోనియో క్యారెక్టర్ను తీసుకున్నారు. అతని కొడుకు బ్రూనో ఆ సైకిల్ ఎత్తుకుపోయిన వాడిని వెతకడం కోసం కొడుకును కూడా తీసుకొని వెళ్తాడు. ఆ భార్య స్టార్టింగ్లో ఆ దుప్పట్లను తీసుకెళ్ళి అమ్మేసి ఆ సైకిల్ని తీసుకురావడం, అతని చేతికి ఇవ్వడం, అతన్ని అంతా తయారు చేసి చక్కగా ఉద్యోగానికి పంపించడము. ఫస్ట్ డే రోజునే సైకిల్ ఎత్తుకుపోవడం, ఆ సైకిళ్ళు పార్టులు పీకి బజార్ల నిండా సైకిళ్ళు అమ్మడం. అసలు ఏమిటది? ఇప్పుడంటే ఆ రోమ్ నగరం మహా విలాసవంతమైనటువంటి ధనవంతమైనటువంటి నగరం అయి ఉండొచ్చు, కానీ అప్పుడు రోమ్ నగరంలో వర్ణించినటువంటి ఆ దుస్థితి ఏదైతే ఉందో అది ఇప్పుడు మన దేశంలో కూడా చూడవచ్చు. అవన్నిటినీ కూడా హృదయ విదారకంగా సినిమా చూస్తున్నంతసేపు, ఆ 1.5 సేపు మనం అట్లాగా సైకిల్ దొరుకుతుందా, దొరికితే బాగుండు, అరే ఆ కుర్రవాడు పాపం అని మనం అలాగ నీరుగారితో చూస్తూ ఉండిపోతాం అన్నమాట. సైకిల్ దొరకదు సినిమాలో అయితే. నవల్లో లాగా ఇంత డిస్కషన్, ఆ మానసికమైనటువంటి సంఘర్షణ అంతా చూపించడం కుదరదు కదా. ఇక ఏం చేయాలి? సైకిల్ లేకుండా ఉద్యోగం ఉండదు, ఉద్యోగం లేకపోతే జీవితం ఉండదు, బతుకు ఉండదు, తినడానికి బొవ్వ ఉండదు, చిన్నపిల్లవాడికి పాలు ఉండవు. భార్య ముఖం ఎలా చూడాలి? తిరిగి వెళ్ళి రాక ఉద్యోగం వచ్చింది, అన్నీ చేసి పంపించింది ఉద్యోగానికి, ఎలా చూడాలని ఆ ఆవేదన అతని కళ్ళల్లో. లాస్ట్గా అతను ఇంకా ఏమీ చేయలేక ఒక సైకిల్ ఎత్తుకుపోవడానికి ట్రై చేసి దొరికి అందరి ముందు అపహాస్యం పాలై అలా దీనంగా కొడుకు తండ్రి అలా వెళ్ళిపోతారు. సినిమా ఎండ్ అవుతుందండి. సినిమా చూసిన చాలా రోజుల వరకు మనకి ఆ కళ్ళ ముందు అదే కనిపిస్తుంది. కేవలం ఒక సైకిల్ ఆఫ్టర్ ఆల్ అని మనం అనుకుంటాం. ఆ సైకిల్ అనే చిన్న వస్తువుని తీసుకొని 75 సంవత్సరాలుగా ఇప్పటికీ కూడా వన్ ఆఫ్ ద క్లాసిక్ మూవీస్ ఇన్ ద వరల్డ్ అని నిరూపించుకునేటట్టుగా ఆయన విక్టోరియో డిసికా తీశాడు. అప్పటి నుంచి ఇప్పటికీ ఎన్నిసార్లు చూసినా ఈ సినిమా అద్భుతంగానే ఉంటుంది. మీరు కూడా చూడండి తప్పనిసరిగా. నేను చెప్పాను కదా, సినిమా చూడండి. సినిమా చూస్తే ఈ నవల తెప్పించుకొని చదువుతారు. ఈ నవల ముందు చదివితే సినిమా కూడా చూస్తారు. 1 కాదు 2 కాదు, అనేక సార్లు ఇది చదువుతారు, సినిమా కూడా చూస్తారు. సైకిల్ దొంగ తెలుగులో. ఇది ఎక్కడ దొరుకుతుందో మీకు ఇస్తాను. తప్పనిసరిగా మీరు చదువుతారని, సినిమా చూస్తారని ఆశిస్తున్నాను. నచ్చితే మంచి కామెంట్స్ నాకు పంపించండి. అలాగే ఈ వీడియోని మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.